ఎప్పుడైనా సరే ఇప్పుడు కుక్కుంది. కుక్క అనేది తోక ఊపిద్ది. అప్పుడప్పుడు తోక ఊపుతా ఉంటది కదా! అంటే కుక్క ఊపితే తోక ఊగాలి తప్ప, తోక ఊపితే కుక్క ఊగకూడదు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివకోటేశ్వరరావు. నా ఆలోచన అంటే నాకొచ్చిన ఒక ఆలోచనతో ఒక ఇద్దరు భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. అయితే ఆ గొడవ ఎందుకు జరిగింది? వాళ్ళకి నేనెందుకు అంత శత్రువులాగా అయిపోయాననేది నేను క్లియర్‌గా చెప్తాను. నాతో పాటు వర్క్ చేసిన నా కొలీగ్ ఒకతను కారు తీసుకోవాలి మామ అంట నా దగ్గరికొచ్చాడు. నన్ను మామ అని పిలుస్తాడు. కారు అది నాకేం తెలుసు నేనెందుకు అని చెప్పి నేనన్నాను. అంటే లేదు లేదు నువ్వొస్తే అన్నీ అడుగుతావు, అన్నీ చూస్తావు. దాన్ని వాట్ ఈస్ వాట్ అనేది నువ్వు అడిగి మాట్లాడతావు. అది నాకు కొద్దిగా హెల్ప్ అవుద్ది. నువ్వు ఖచ్చితంగా నాతో పాటు రావాలి. ఇవాళ కొద్దిగా టెస్ట్ డ్రైవ్ కూడా ఎళ్ళాలన్నాడు. ఓకే. అయితే నువ్వంత ఇదిగా పిలుస్తున్నప్పుడు నేనెందుకు కాదంటానులే. నేనొస్తానని జెప్పేసాను. ఇద్దరం ఇద్దరం కలిసి హుండాయ్ షోరూమ్‌కెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత అతనికి కావాల్సిన కారేంటంటే ఆహ్, గ్రాండ్ ఐ10. హుండాయ్ గ్రాండ్ ఐ10 అనే కార్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఓకే. ఆ ప్రాసెస్ ఏంటనేది మేము వెళ్ళంగానే ఆళ్ళు ఇంక వాటరు, కాఫీ అన్నీ ఇచ్చారు. తాగేసాం. తాగేసిన తర్వాత వాళ్ళు మొత్తం పొజిషన్ ఏంటనేది అసలు దాని ప్రైస్ ఎంత? దానికి దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది మనకు మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంతా అయిపోయింది. తర్వాత ఇతన్ని మా వాడిని అడిగారనమాట. మా ఈ కార్ తీసుకోవడానికి మీరు క్యాషా? ఫైనాన్సా? అని చెప్పని అడిగారు. వీడు ఫైనాన్సే సార్ అని చెప్పన్నాడు. ఓకే. ఫైనాన్స్ అంటే మీరిప్పుడు ఎంత అమౌంటు డౌన్ పేమెంట్ కింద కడతారని చెప్పేసి అడిగితే, వీడెంత అన్నాడంటే, నేను రూ. 1,00,000 కడతాను డౌన్ పేమెంట్. మిగతాదంతా ఫైనాన్స్ పెడతానన్నాడు. వాళ్ళు అది 9,500,000 చెప్పారు కారు. కారు 9,500,000 చెప్తే, వాడు 1,00,000 రూపీస్ కట్టేస్తే, ఇంకా 8,50,000 కట్టాలి. 8,500,000 ఫైనాన్స్ పెడతానన్నాడు. నాకు నేను సరే సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేద్దామన్నా గానీ, మేమిద్దరం ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతామని జెప్పేసి వాళ్ళలా హోల్డ్‌లో పెట్టి వీడిని తీసుకొని నేను పక్కకెళ్ళాను. పక్కకెళ్ళి ఇద్దరం కలిసి, "అరేయ్! కారనేది నీకు 1,00,000 రూపీ ఉంది నీ దగ్గర. 1,00,000 రూపీ ఉన్నప్పుడు మనము ఆ కార్‌ని కొనటానికి నీ దగ్గర 50% మినిమమ్ 50% ఉంటే తప్ప నువ్వు కొనగూడదు. అంత నువ్వు 8,5 లక్షలు ఫైనాన్స్ పెడితే నువ్వు ఎంత ట్రబుల్ అవుతావో తెలుసా? నీకు అదంతా అమౌంట్ చాలా బల్క్ అయిపోతుంది. కట్టే అమౌంట్ చాలా ఎక్కువవుద్ది. వద్దొద్దు అలాంటి కారొద్దు. కావాలంటే సెకండ్ హ్యాండ్‌లో పాత కారు కొనుక్కో అన్నాను. అంటే లేదు లేదు మా ఆవిడ ఒప్పుకోదన్నది. సరే అనరా ఇప్పుడైతే నీకొక మాట చెప్తాను. ఒక ఒక విషయం విను. నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళకి ఒక 10,00,000, 10,00,000 వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి డబ్బులు పంచిపెట్టారు. వాళ్ళ ఆస్తుల్లో వాళ్ళు డివైడ్ అయిపోతున్నప్పుడు ఒకళ్ళకి 10,00,000 ఇంకొకళ్ళకి 10,00,000 ఇచ్చారనమాట. అయితే ఒక కొడుక్కి చాలా ఇంట్రెస్ట్ ఏందంటే ఒక కారనేది నా డ్రీమ్ అనుకోని అనే దీనిలో ఉన్నాడు. ఆ డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అతనెళ్ళిపోయి ఆ 10,00,000 పెట్టి కారు కొనుక్కున్నాడు. ఇంకొక అతను కూడా కారు కొనుక్కున్నాడు కానీ, ఆ కారు సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. రూ. 10,00,000తో ఒక రూ. 2,00,000 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఈ 10,00,000 ఖర్చు పెట్టేసి అతను కొన్న కారు మంచి ఫీచర్స్, సేఫ్టీ అబ్బబ్బబ్బా! బీభత్సం అన్నమాట. చాలా బావుంది ఆ కారు. కానీ, ఆ కారు అతను హ్యాపీగా ఎక్కడికైనా తిరుగుతున్నాడు చాలా బావుంది. కానీ ఇతను కొన్న కారు ఈ లోకల్‌లోనే తిరుగుతాది. అక్కడక్కడ తిరగడానికి లేకపోతే కొద్దిగా సేఫ్టీ తక్కువ. మరి ప్రైస్ తగ్గట్టే ఉంటది కాబట్టి ఆ 2,00,000 తగ్గట్టుగానే ఆ పాత కార్‌ని ఇతను రన్ చేసుకుంటున్నాడు. అయితే ఇతను చేసిన ఇంకో పనేంటంటే రూ. 2,00,000 పెట్టి పాత కారు కొనుక్కొని రూ. 8,00,000 పెట్టి ఒక చోటన ఎసెట్ అంటే స్థలం కొన్నాడు. స్థలం కొనుక్కున్న తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి ఉన్న స్థలం రేటు ట్రిపుల్ అయింది. ఇప్పుడు ఇతని కారు వాల్యూ ఉంది చూసారా? ఆ కారు వాల్యూ అనేది సగం గూడా కాదు. ఓ 30%కొచ్చేసింది. కొన్న ప్రైస్‌లోంచి 30%కి దాన్ని ఎవరైనా బై చేయాలనుకుంటే. అంటే చూసారా ఇక్కడ మనము అక్కడ ప్లాన్ చేసుకున్న దాన్ని ఎప్పుడైతే మనం ఒక కార్ అనేది కొంటున్నామో దాని కాస్ట్ అనేది ఇన్ ఫ్యూచర్ అలా వాడుతున్న కొద్దీ దాని రేట్ అనేది తగ్గిపోతుంది. అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు.
అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గనుక మనం అలా డబ్బులు లూజ్ అయిపోతే మాత్రం మనం ఎదగలేం. ఎదగడం కష్టం. ఇతను 8,00,000 పెట్టి ఎసెట్ కొన్నది డబుల్ అయిపోయింది. అది ట్రిపుల్ అయిపోయింది. ఇక తర్వాత ఏం చేశాడంటే ఇతను ఆ కొన్న స్థలంలో నుంచే కొంత స్థలాన్ని అమ్మాడు. అమ్మి ఆ డబ్బులతో ఈ మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు అతనికి ఇంకా మిగిలిన డబ్బులుంటే అప్పుడు మంచి కారు కొనుక్కున్నాడనమాట. అప్పుడు కూడా అప్పు చేయలేదు. ఈ డబ్బులతోనే చేశాడు. ఇతను బికారైపోయాడు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్నాడు. ఆ కారు వాల్యూ పడిపోయింది. తర్వాత ఇప్పుడు ఇతను ఆ పాత కారులోనే అప్పటిదాకా తిరిగాడు. తర్వాత ఉన్న అసెట్‌ని అమ్ముకున్నాడు. మంచి రేటొచ్చింది. మంచి ఫ్లాట్ అయి కొనుక్కొని ఇల్లు అది కట్టుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. ఇదంతా వాడికి జెప్పాను. "అరేయ్! ఇదిరా సిట్యుయేషను. మనం అంత కాస్ట్ పెట్టేసేసి ఒక కారు కొంటే, ఆ కారు ఖరీదనేది అంత రేట్‌లో ఉన్నప్పుడు నీ దగ్గర ఆ అమౌంట్ లేనప్పుడు నువ్వలా కొనగూడదు" అని జెప్పేసి వాడిని బ్రెయిన్ వాష్ చేశాను. ఇంక చాలా జెప్పాను. అయితే వాడేం ఆలోచించాడంటే, సరేనురా ఒకసారి నేను ఇంటికెళ్ళి మా వైఫ్‌తో కూడా చెప్తానని జెప్పేసి అన్నాడు. ఓకేరా పద అని జెప్పేసాను. వాళ్ళకి మళ్ళీ వస్తామండి. కొద్దిగా అమౌంట్ ఇంకా చూసుకోవాల్సిందుంది. ఓకే. డెఫినెట్‌గా మేమైతే వెహికల్ తీసుకుంటాం గానీ ఇప్పుడే కాదు. కొద్దిగా టైం కావాలి. జస్ట్ మేము దాని డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఎంత, ఏంటి అనేది ఆన్ రోడ్ ఎంత, ఏంటని అడుగుదామని జెప్పేసి వచ్చాంలే. ఓకే. నెక్స్ట్ టైమ్ వస్తామని జెప్పి వచ్చా. వీడింటికెళ్ళి వాళ్ళ వైఫ్‌తో చెప్పాడు. ఆళ్ళ వైఫ్ నా మీద ఇంత ఎత్తున లేచిపోయి పడింది. అతన్నెవరు తీసుకెళ్ళమన్నారు? అతన్నెందుకు తీసుకెళ్ళావు? ఉన్నదంతా చెడగొట్టాడు. ఇప్పుడొచ్చి నువ్వు వద్దంటున్నావు. మన కారు లేకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ వైఫ్ హడావిడి చేసి వాడితో విపరీతమైన గొడవ. ఎప్పుడో ఒకసారి, 2 సార్లు నేను రోడ్డు మీద కనపడితే నా మీద చాలా పగబట్టేసి ఒక పాము ఎలా చూస్తదో అలా చూసిందాయన. నాకైతే భయమేసింది అప్పుడు ఆమెను చూస్తే. ఏంది ఇలా చూసింది? ఎప్పుడు అన్నయ్య అని పిలుస్తా మాట్లాడుతా ఉంది ఆ అమ్మాయి. ఇలా చూసిందేంటి అని చెప్పేసి నేనైతే అనుకున్నాననమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఏ వస్తువునైనా సరే మనం కొంటున్నామంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బాగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత మనకి కొనగలము. మన దగ్గర ఆ స్తోమత ఉందంటేనే కొనాలి. అంతే తప్ప లేకపోతే కొనకూడదు. ఏదో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు కుక్కుంది. కుక్క అనేది తోక ఊపిద్ది. అప్పుడప్పుడు తోక ఊపుతా ఉంటది కదా! అంటే కుక్క ఊపితే తోక ఊగాలి తప్ప తోక ఊపితే కుక్క ఊగకూడదు. అంటే మన దగ్గరున్న డబ్బులు తగ్గట్టుగా మనం ఏదైనా ఒక యాక్షన్ అనేది ఉండాలి తప్ప, మనకేదో ఒక డ్రీమ్ ఉంది, ఇష్టం అంటే కొనుక్కోవచ్చు తప్పులేదు. కాకపోతే మన దగ్గర డబ్బులు లేకుండా అంతంత ఎక్కువ ఫైనాన్స్ పెట్టేసేసి ఒక 7, 8 సంవత్సరాల పాటు కట్టడం అంటే మాటలు కాదు. ఆ డబ్బులంతా కూడా పోనీ ఇన్వెస్ట్‌మెంట్ గాని ఎళ్తుంటే పర్లేదు గానీ, అది ఖర్చయిపోతున్నాయి ఆ డబ్బులు. ఖర్చయిపోతున్నటువంటి డబ్బులు ఎప్పుడు కూడా మనకు తిరిగి రావు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవాలి తప్ప, అలాంటివి మనకి అంటే అవసరం లేని వస్తువుని కాదు. అవసరమే. కానీ మన దగ్గరున్న అమౌంట్‌లో తగ్గట్టుగా కొనుక్కోవాలి తప్ప, మనం ఎక్కువగా పెట్టేసేసి అలాంటివి కొనుక్కోవడం వల్ల మనం అయితే నష్టపోతాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకే నిర్ణయం మీద ఉంటేనే పనులు జరుగుతాయి. లేకపోతే ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరుగుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పేదేంటంటే, మన దగ్గర డబ్బులుంటేనే అంటే మన దగ్గర ఉన్న డబ్బులతో ఒక 50% మన దగ్గరుండాలి. రూ. 20,00,000 కారు, 10,00,000 మన దగ్గరుండాలి. రూ. 10,00,000 కారు, 5,00,000 మన దగ్గర మినిమమ్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రం మనం అలాంటి వెహికల్స్ తీసుకోవాలి తప్ప, మనం అనవసరమైన దీనికి పోయి మనం ఎక్కువ రేట్లు పెట్టేసి మనం తీసుకోవడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పోతే పిల్లల్ని చదివించుకోలేము, నచ్చింది తినలేము, నచ్చినట్టు ఉండలేము. మహా అయితే ఆ కార్‌ని ఎప్పుడో వారానికి ఒకసారో, లేకపోతే 10 రోజులకు ఒకసారో, లేదా నెలకు 2 సార్లు తీస్తారు. అలాంటి దానికి అంతంత అమౌంట్ పెట్టేసేసి ఇబ్బందులు పడొద్దనేది నా మెసేజ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.